భారతదేశం ఆకాశం. ఇది ఆకాశం కాదు, ఎందరో వ్యాపారవేత్తల కలలకు సమాధి. ఇక్కడ కింగ్ఫిషర్, జెట్ ఎయిర్వేస్ లాంటి దిగ్గజాలు కూడా నేలకొరిగాయి. అందుకే దీన్ని ఏవియేషన్ ప్రపంచంలో విమానయాన సంస్థల శ్మశానవాటిక అంటారు. ఎన్నో కలలు ఇక్కడ కాలి బూడిదయ్యాయి. మరి ఈ పతనాల మధ్య, ఈ నష్టాల సముద్రంలో ఒకే ఒక్క శక్తి మాత్రం ఈ నియమాలను ధిక్కరించి ఆకాశంలోకి దూసుకెళ్ళింది. అందరూ కిందకి పడిపోతుంటే ఇది మాత్రం లాభాల శిఖరాలను అధిరోహించింది. అది ఎలా సాధ్యమైంది? 2024 ఆర్థిక సంవత్సరంలో ఆ అసాధ్యమైన విజయం ఒక సంఖ్య రూపంలో బయటపడింది. 8,170 కోట్ల రూపాయల లాభం. ఇది కేవలం డబ్బే కాదు, ఇదొక ప్రకటన. గమనించండి, మార్కెట్ రక్తసిక్తంగా ఉన్నప్పుడే అసలైన యోధుడు తన కత్తికి పదును పెట్టుకుంటాడు. వాళ్లు కేవలం బ్రతకలేదు, ఆధిపత్యం చలాయించారు. కాని ఈ విజయం వెనుక ఉన్న అసలు వ్యూహం తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలు గేమ్ ఇంకా మొదలు కాలేదు. ఈ కథ మొదలయింది 2005లో ఇద్దరు సాహసవంతులతో, రాహుల్ భాటియా మరియు రాకేష్ గంగ్వాల్. వాళ్లది కేవలం ఒక బిజినెస్ ప్లాన్ కాదు, అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యాలనే ఒక పిచ్చి కల. వాళ్లు అడుగుపెట్టినప్పుడు మార్కెట్ ఒక యుద్ధ భూమిలా ఉంది. జెట్ ఎయిర్వేస్, కింగ్ఫిషర్ లాంటి టైటాన్స్ ఉన్నారు. గత చరిత్ర చూస్తే అప్పటికే 14 ప్రైవేట్ ఎయిర్లైన్స్ మూతపడ్డాయి. అందరూ దీన్ని ఆత్మహత్య అని అంటుంటే వాళ్లు మాత్రం ఇందులో ఒక అవకాశం చూశారు. ఇది వ్యాపారంలో మొదటి పాఠం. సంక్షోభం సృష్టించే శబ్దంలో అవకాశం అందించే సంగీతాన్ని వినగలగాలి. మీ విజన్ క్లియర్గా ఉన్నప్పుడు బయటి ప్రపంచం అరుపులు వినిపించవు. వాళ్ల మొదటి అడుగే మొత్తం ఆటను మార్చేసింది. ఇక్కడే మలుపు మొదలైంది. ఒక్క ఫ్లైట్ కూడా గాల్లోకి ఎగరకముందే ఇండిగో వేసిన ఒకే ఒక్క అడుగు మొత్తం ఏవియేషన్ ఇండస్ట్రీ పునాదులనే కదిలించేసింది. ఆ నిర్ణయం ఎవరూ ఊహించలేనిది. ఒక్క విమానం కూడా నడపని ఒక కొత్త కంపెనీ ఏకంగా 100 సరికొత్త ఎయిర్బస్ A320 విమానాలకు ఆర్డరిచ్చింది. ఏవియేషన్ చరిత్రలోనే ఇదొక సంచలనం. అప్పట్లో అందరూ సేఫ్ ఆప్షన్ అయిన బోయింగ్ వైపు వెళ్తుంటే ఇండిగో మాత్రం ఎవరికీ పెద్దగా పరిచయం లేని ఎయిర్బస్ని ఎంచుకుంది. పైకి ఇది తెలివితక్కువ నిర్ణయంలా కనిపించవచ్చు, కాని దీని వెనక ఒక మాస్టర్ మైండ్ ఉంది. ఎయిర్బస్ A320 విమానాలు 8-10% ఎక్కువ ఫ్యూయల్ ఆదా చేస్తాయి. ఇది చిన్న విషయం కాదు, ఏవియేషన్లో అతి పెద్ద ఖర్చు ఫ్యూయలే. వారు కేవలం విమానాలను కొనలేదు, వాళ్లు ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్ను కొనుగోలు చేశారు. రాకేష్ గంగ్వాల్ తన అనుభవంతో ఏకంగా 40-50% డిస్కౌంట్ వచ్చేలా ఒక అద్భుతమైన డీల్ కుదిర్చారు. అంతేకాదు, విమానాల్లో ఏ టెక్నికల్ సమస్య వచ్చినా దాని బాధ్యత కూడా ఎయిర్బస్దే అని ఒప్పందం చేసుకున్నారు. ఇది రెండో పాఠం. మీ మొదటి అడుగే మీ గమన్యాన్ని నిర్ణయిస్తుంది. ఈ డీల్లో దాగి ఉన్న అసలు మేధస్సు ఇది చాలామందికి తెలియని పాయింట్. వ్యూహం అనేది ఆరంభం మాత్రమే. ఇండిగో అసలైన బలం దాని ఇంజిన్లో ఉంది. అదే వారి ఫైనాన్షియల్ మోడల్, వారి అద్భుతమైన ఎగ్జిక్యూషన్. ఇదే వాళ్లని ఆకాశంలోకి అంత వేగంగా తీసుకెళ్ళింది. వాళ్ల ఫైనాన్షియల్ మోడల్ ఒక జీనియస్ స్ట్రోక్. భారీ డిస్కౌంట్తో ఒక విమానాన్ని కొంటారు, దాన్ని వెంటనే ఒక లీజింగ్ కంపెనీకి ఎక్కువ ధరకు అమ్మేస్తారు. ఆ తర్వాత అదే విమానాన్ని ఆపరేషన్స్ కోసం తిరిగి లీజ్కు తీసుకుంటారు. దీనివల్ల 2 లాభాలు: ₹1 అప్పు లేదు, పైగా ప్రతి విమానం మీద వెంటనే క్యాష్ ప్రాఫిట్. ఇది ఫైనాన్షియల్ ఇంజనీరింగ్లో ఒక మాస్టర్ క్లాస్. ఖర్చులను తగ్గించడంలో వాళ్లు చూపిన శ్రద్ధ అసాధారణం. మిగతా వాళ్లు ఖరీదైన పాయింట్ టు పాయింట్ మోడల్ను ఫాలో అవుతుంటే, వీళ్లు మాత్రం అత్యంత సమర్థవంతమైన హబ్ అండ్ స్పోక్ మోడల్ను అమలు చేశారు. దీనివల్ల ఫ్యూయల్, సిబ్బంది మరియు మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా తగ్గాయి. ఆ లాభాన్ని టికెట్ ధరలలో ప్రజలకు అందించారు. వాళ్ల ఫ్లీట్లో కేవలం ఒకే రకం ఎయిర్బస్ A320 విమానాలను ఉంచడం మరో తెలివైన నిర్ణయం. దీనివల్ల మెయింటెనెన్స్, ట్రైనింగ్, స్పేర్ పార్ట్స్ ఖర్చు అన్నీ తగ్గాయి. అందుకే వాళ్ల విమానం ల్యాండ్ అయిన కేవలం 30 నిమిషాల్లోనే మళ్లీ గాల్లోకి ఎగరడానికి సిద్ధమవుతూ ఉంది. వారి నినాదం ఆన్ టైమ్ ఇస్ ఎ వండర్ఫుల్ థింగ్ అనేది మార్కెటింగ్ కాదు, అది వాళ్ల ఆపరేటింగ్ ఫిలాసఫీ. ఇది మూడో పాఠం. విజయం అనేది ఒక పెద్ద ఐడియా కాదు, ప్రతిరోజు చేసే చిన్న చిన్న తెలివైన నిర్ణయాల సమాహారం. ఇక్కడే నిజమైన విజయం వస్తుంది. ఇండిగో కేవలం సర్వైవ్ అవ్వలేదు, ఇండస్ట్రీని కుదుపేసిన ప్రతి సంక్షోభం నుంచి ఒక ఫీనిక్స్ పక్షిలా మరింత బలంగా పైకి లేచింది, ఆకాశంపై తన ఆధిపత్యాన్ని స్థాపించింది.
ప్రతి సంక్షోభం ఒక తుఫాన్ లాంటిది. 2008 ఆర్థిక సంక్షోభం, కింగ్ఫిషర్ పతనం, జెట్ ఎయిర్వేస్ మూసివేత. ఈ తుఫానులు మిగతా వాళ్లను నాశనం చేస్తుంటే ఇండిగో మాత్రం ఆ గాలులనే తన రెక్కలలో నింపుకుని మరింత ఎత్తుకు ఎగిరింది. పోటీదారుల పతనం వీళ్లకు నిచ్చెనగా మారింది. చివరికి వ్యవస్థాపకుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు కూడా వాళ్లు నిర్మించిన వ్యవస్థలు వ్యక్తులకన్నా బలంగా నిలబడ్డాయి. కంపెనీ ప్రయాణమెక్కడా ఆగలేదు. గమనించండి, ఇదే మైండ్సెట్ షిఫ్ట్ పాఠం. సంక్షోభాలు మీ వ్యాపారాన్ని పరీక్షించడానికి రావు, అవి మీ సిస్టమ్స్ ఎంత బలంగా ఉన్నాయో నిరూపించడానికొస్తాయి. బలహీనమైనవి కూలిపోతాయి, బలమైనవి ఆధిపత్యం చెలాయిస్తాయి. ఈ వ్యూహాలన్నింటి ఫలితమే ఈరోజు మనం చూస్తున్న ఈ ఆధిపత్యం. భారతదేశంలో ప్రయాణించే ప్రతి 10 మందిలో 6 ఇండిగోనే ఎంచుకుంటున్నారు. ఇది కేవలం మార్కెట్ షేర్ కాదు, ఇది దాదాపు ఏకఛత్రాధిపత్యం. జూన్ 2023లో వాళ్లు తమ తర్వాతి ఎత్తుగడ వేశారు. ఏకంగా 500 కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చారు. చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ ఆర్డర్. ఇది కేవలం ఒక ఆర్డర్ కాదు, ఇది భవిష్యత్తుపై చేసిన దండయాత్ర. వాళ్లు విమానాలను కొనడం లేదు, రాబోయే దశాబ్దపు ఆకాశాన్ని కొంటున్నారు. ఇక నిజమైన విజయం మనకే. ఈ అసాధారణ ప్రయాణం నుంచి మన విజయానికి ఉపయోగపడే సూత్రాలను ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం వారి కథ కాదు, ఇది మన విజయానికి బ్లూ ప్రింట్. 1. ధైర్యమైన, లెక్కలతో కూడిన మొదటి అడుగు. 2. ప్రతి ప్రక్రియలో, ప్రతి పైసాలో సమర్థత కోసం వెతకడం. 3. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోగల దృఢమైన వ్యవస్థ. ఈ 3 సూత్రాలే వారి అసాధ్యమైన విజయానికి పునాదులు. గుర్తుంచుకోండి, ఈ కథ కేవలం ఒక పాఠం మాత్రమే కాదు, ఇది మీ మైండ్సెట్ను మార్చే ఒక యుగ నిర్దేశక మార్గదర్శి. ఇలాంటి వ్యూహాత్మక విశ్లేషణలు మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఎపిసోడ్లో మనం ఏ బిజినెస్ యుద్ధాన్ని విశ్లేషించాలో కామెంట్స్లో చెప్పండి. जय हो जय हो भारत माता की जय।